చదువుకుంటాం. ఎబ్రీ 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ గల పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవాని స్తోత్రాలు. సమయంలో మరొకసారి వాక్యం తట్టు చూస్తున్నాము. బలలో ప్రవేశించక ముందు యోగ్యముగా బలలో పాలు పొందినట్లు వాక్యం ద్వారా మాట్లాడండి. మమ్మల్ని సరిచేయండి. నమ్మకంగా బలలో చేయవేయటానికి మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. మీ దాసునిగా నన్ను బలపరిచి వాడుకొనుమో, మీ బోరగా వాడుకొని నీ ప్రజలతో మాట్లాడమని కోరుకుంటూ వందనాలు చెల్లిస్తూ కరెంటు వాతావరణ పరిస్థితులు కూడా మీ స్వాధీనంలో ఉంచుకొనమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో హెబ్రీ 3:12 సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్లు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. మొదట సహోదరులు, రెండవది జీవం గల దేవుడు, మూడవది ఆయన విడిచిపెట్టేవాళ్ళు, నాలుగవది జాగ్రత్తగా చూసుకోవాల్సిన వాళ్ళు. కాబట్టి ఒక విషయాన్ని గురించి మనం ఆలోచిద్దాం. దేవునిని విడిచిపోవునట్టి, జీవము గల దేవుని విడిచిపోవునట్లు విశ్వాసము లేని దుష్ట హృదయులు. జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. సరే, ఈ రోజుల్లో దేవుని ప్రజలు అనేకులు జీవము గల దేవుని విడిచిపెడుతున్నారు. జీవము గల దేవుని విడిచిపెట్టి విశ్వాసం లేని వాళ్ళు అయిపోతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలా? జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ దేవుణ్ణి విడిచిపెట్టేసే విశ్వాసం లేని వారు అయిపోతున్నామేమోనని జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని విడిచిపెట్టడం అంటే ఏంటి? దేవుని విడిచిపెట్టడం అంటే ఏంటి? దేవుని విడిచిపెట్టడం అంటే ఆయనను వెంబడించకపోవడం, ఆయన మాట వినకపోవడం, ఆయన చెప్పినట్లు జీవించకపోవడం, తర్వాత అసలు ఆయన అంటే నమ్మకమే లేకపోవడం, ఆయన అంటే ఆసక్తి కోల్పోవడం, దేవుడు అంటే ఆసక్తిని కోల్పోయేది, తర్వాత దేవుడు చేసిన కార్యాలను మర్చిపోవటం, ఇవన్నీ కూడా ఆయన విడిచిపెట్టడానికి సంబంధించినవి. దేవుడు చేసిన కార్యాలను మనం మర్చిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆయన విడిచిపెట్టేస్తాం. దేవుడు చేసిన కార్యాలను మర్చిపోవడానికి గల కారణం ఏంటంటే మనలో ప్రవేశించిన దుష్టత్వం. ఇలాంటి సందర్భం రావడానికి కారణం ఏంటంటే మన విశ్వాసాన్ని కోల్పోవటం. కనుక జీవము గల దేవుడు అని అక్కడ వాక్యంలో వ్రాయబడింది. మనం విడిచిపెట్టేసేది ఎవరంట? జీవము గల దేవుడు. జీవము గల దాన్ని, లేదా లాభం తీసుకొచ్చేదాన్ని ఎవరైనా వదిలిపెట్టేస్తారా? మనకు లాభాలు తీసుకొచ్చేదాన్ని ఎవరైనా వదిలిపెట్టేస్తారా? నువ్వు ఒక వ్యాపారం చేస్తున్నావు, లాభం వస్తుందని వదిలేస్తామా? పోనీ ఏదైనా ఒక పని చేయాలని ప్రయత్నం చేస్తున్నాం, మరి మనకు బాగా అంటే పరిస్థితులన్నీ కూడా మనకు మెరుగ్గా ఉన్నాయి, వదిలేస్తామా? దాన్నే పట్టుకుంటాం, దాన్నే కొనసాగిస్తాం కదా. ఇది మనకు లాభదాయకంగా ఉంది, ఇది మనకు ఎంతో అవసరం అన్నప్పుడు ఏం చేస్తాం? దాన్నే పట్టుకొని, అది వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, లేదా ఏదైనా ప్రయత్నాలు చేసినప్పుడు ఆ ప్రయత్నాల్లో మనకు ఆ పని బాగా జరుగుతున్నప్పుడు కానివ్వండి, దాన్ని వదిలిపెట్టం, ఇక దాన్ని ఎట్లయినా గట్టిగా పట్టుకుని ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు కూడా అంతే, జీవము గల దేవుడు. ఆయన ఎవరంట? జీవము గల దేవుడు. ఎవరిని వదిలిపెట్టేస్తారంట? విశ్వాసం లేని వాళ్ళు జీవము గల దేవుడిని వదిలిపెట్టేస్తారు. జీవము గల దేవుడిని వదిలిపెట్టేయటంలో అనేక విషయాలు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. జీవం గల దేవుడిని వదిలిపెట్టేశావు అనటానికి ఎన్నో విషయాలు జీవం గల దేవుని విడిచిపెట్టడానికి కారణాలు. కనుక ప్రియులారా, మన జీవితంలో మనం దేవుని పిల్లలం. ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. మొదటి విషయం ఏంటంటే మనం దేవుని పిల్లలం. లేకపోతే ఆయన సంఘం. మనం ఎవరంటే ఆయన సంఘం.
ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. అది కూడా ఎట్లా అంట, స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు, మనల్ని సంపాదించుకున్నాడు. ఆయన కూడా వ్యాపారం చేశాడు. వెల చెల్లించి మన నిమిత్తమై వెల చెల్లించి క్రయం ఇచ్చి మనలను కొన్నాడు, విలువ పెట్టి కొన్నాడు. కనుక మన నిమిత్తం ఆయన వ్యాపారం జరిగించినాడు. ఏంటి ఆ వ్యాపారం? దుర్వ్యాపారం కాదు. ఏంటి ఆ వ్యాపారం? కలువరి సిలువలో ఆయన తనకున్నదంతా కూడా ఎవరికిచ్చాడు? దేవునికిచ్చి మనలను విమోచించాడు. తన రక్తాన్ని మన కొరకు చిందించి తనకున్న సర్వస్వాన్ని మన కొరకై అర్పించి మనలను విమోచించిన ప్రభువు జీవము గల దేవుడు అని, అందుకే ఆయనకు పేరు జీవము గల దేవుడు. లేకపోతే ఆయన జీవము గల మాటలు చెప్పేవాడు, విశ్వాసములకు జీవం గల మాటలను నేర్పించేవాడు. కనుక ఈ దినాల్లో జీవము గల దేవుడిని విడిచిపెట్టేస్తున్నాము. అనేకులు విడిచిపెట్టేస్తున్నారు. జీవం గల దేవుని విడిచిపెట్టడం ద్వారా ఏమవుతుందో నష్టపోతున్నారు. ఏమేమి నష్టపోతాం చెప్పండి? జీవం గల దేవుడిని విడిచిపెట్టేస్తే, ఇప్పుడు జీవం గల దేవుడిని మనం ఎప్పుడు పట్టుకున్నాం? ఎప్పుడు పట్టుకున్నాం? మనం రక్షణ పొందినప్పుడు పట్టుకున్నాం. జీవం గల దేవుని ఏర్పాట్లోకి ఎప్పుడు వచ్చామంటే, మన దేవుడు దర్శించి మనతో మాట్లాడినప్పుడు వచ్చాం. ఆయన యందు విశ్వాసం కలిగినప్పుడు మనం ఆయన యందున్న వారంగా చేయబడుతూ వచ్చాం. తర్వాత ఎప్పుడైతే బాప్తిస్మ సాక్ష్యంలో పాలు పొందామో ఆయనను విడిచిపెట్టకుండా వెంబడించే వారంగా చేయబడుతూ వచ్చాం. ఇలాంటి వారమే ఇప్పుడు ఏమవుతుందంట, జీవం గల దేవుడిని విడిచిపెట్టిపోయే విశ్వాసం లేనటువంటి వాళ్ళం అయిపోతూ ఉన్నాము. దేవుడిని పట్టుకున్నప్పుడు మనం కొన్ని ప్రమాణాలు చేశాం, గుర్తున్నాయి మీకు? మనం దేవుడిని పట్టుకున్నప్పుడు లేదా దేవుడు మనల్ని ఆయన ఏర్పాటులో తీసుకొచ్చినప్పుడు, మనం ఆయన వెంబడించడానికి తీర్మానించుకున్నప్పుడు, బాప్తిస్మం తీసుకున్నప్పుడు, రక్త నిక్షేపణ చేసినప్పుడు, చేయకముందు కొన్ని తీర్మానాలు చేశాం దేవుని దగ్గర. ఏంటి ఆ తీర్మానాలు? అడిగారా లేదా? మిమ్మల్ని అడిగారుగా, మీ అందరూ అడిగారు, నేను చూశానుగా. ఏమడిగారు? ఇక నుంచి దేవుని కొరకు జీవించే విషయంలో ఎన్నో కష్టాలు వస్తాయి, అయినా కూడా దేవుడిని విడిచిపెట్టకుండా వెంబడిస్తావా అని అడిగారా లేదా? నాకు తెలిసి అడిగారు. ఎందుకంటే నేను కూడా అడిగారు. దేవుని కొరకు జీవించడానికి తీర్మానించుకున్నావు, మంచిది, దేవుని తీర్మానాన్ని బలపరుస్తాడు. అయితే దేవుని కొరకు జీవించే విషయంలో కొన్ని శోధనలు, కష్టాలు వస్తాయి, అయినా కూడా దేవుడిని విడిచిపెట్టకుండా వెంబడిస్తావా అంటే ఏమన్నారంటే, మీరందరూ వెంబడిస్తామన్నారా లేదా? తర్వాత దేవుని మందిరానికి ఏ పరిస్థితి సంభవించినా కూడా దేవుని మందిరానికి నేను మానకుండా రెగ్యులర్గా వస్తావా నువ్వంటే ఏమన్నారు? అబ్బో తప్పనిసరిగా వస్తామన్నారు. తర్వాత ఇవన్నీ మీరు చెప్పినాయే, నేను చెప్పే కాదు, మీరు చెప్పినాయే. తర్వాత ఇంకోటి కూడా అడిగారు, నాకు తెలిసి, దేవుడు మరి నేను రక్షించాడని నువ్వు ఎట్లా చెప్పగలవు అని అంటే, వాక్యం ద్వారా నాతో మాట్లాడాడండి, అందువల్ల నేను దేవుడు నన్ను రక్షించాడని నమ్మానండి. తర్వాత నువ్వు దేవుని యొక్క ఏర్పాటులో రావడం కోసం నేను ఎవరైనా బలవంతం చేశారా, ఒత్తిడి చేశారా అంటే, లేదండి, ఎవరు చేయలేదు, దేవుడే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడని మీరు చెప్పారు. తర్వాత ఇంకేం చెప్పారు? మీకు అప్పులు ఉన్నాయా అంటే కొంతమంది లేవన్నారు, కొంతమంది ఉన్నాయన్నారు. ఉంటే ఒకవేళ తీర్చేస్తారా అంటే తీర్చేస్తామన్నారు. తీర్చారా లేదా? అప్పుడు చేసిన తీర్మానాలు ఇవన్నీ నిజంగా జరిగించారా లేదా? జరిగించి అలాంటి ఏర్పాట్లు మనం కొనసాగే వారంగా ఉంటే దేవుడిని విడిచిపెట్టే వారంగా కూడా ఉండం. అలాంటి ఏర్పాట్లు మనం కొనసాగే వారంగా ఉంటే దేవుడిని విడిచిపెట్టే వారంగా ఉండం, ఆయన వెంబడించే వారంగా ఉంటాం. తర్వాత ఆయన్ను వెంబడించేటువంటి అనుభవంలోకి మనం తీసుకురాబడిన ప్రారంభంలోనే మన తలలపై చేతులుంచి ప్రార్థన చేశారా లేదా? మీ తల మీద చేతులుంచి ప్రార్థన చేశారా? చేయని వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి, ఇప్పుడే చెప్పండి, బల్లగొడి ఇవ్వం వాళ్ళకు. మీ తలల మీద చేతులుంచి ప్రార్థన చేయని వాళ్ళు ఎవరుంటే వాళ్ళ బల్లగొడి ఇవ్వం. కాబట్టి మీ తలలపైన చేతులుంచి ప్రార్థన చేసినారు అంటే దేవుని ఆశీర్వాదాలు మీ పైన రావాలని ప్రార్థన చేస్తూ వచ్చారు. వచ్చినాయే లేదా? వచ్చినాయి. ఇన్ని జరిగిన తర్వాత కూడా, ఎంత తీర్మానాలు చేసిన తర్వాత కూడా దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి విశ్వాసం లేని వాళ్ళం అయిపోతామేమో, జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. చూచారా సహోదరులారా, విశ్వాసము లేనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టేవారుగా మీరు ఉండకుండా జాగ్రత్త పడండి అంటున్నాడు. ఈ దినాల్లో చాలామంది దేవుణ్ణి విడిచిపెట్టేస్తూ ఉంటారు కనుక జాగ్రత్త పడండి, దేవుణ్ణి విడిచిపెట్టకుండా చూసుకోండి అంటున్నాడు. కానీ దేవుణ్ణి విడిచిపెడితే మనకు చాలా నష్టం కలుగుతుందండి.
దేవుడిని వెంబడించగా విడిచిపెడితే చాలా నష్టం కలుగుతుంది. నాకు తెలుసు కదా, మీరు అందరూ మా దగ్గర పిల్లలే. అందువల్ల మీ యొక్క ఆత్మీయ జీవితం, మీ యొక్క భౌతిక జీవితం, మీరు దేవునికి ఎంత లోబడుతున్నారో, ఎంత లోబడని వారుకుంటున్నారో, దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నారో, ఎంత నమ్మకంగా మరి ఉండలేకపోతున్నారో, ఇవన్నీ కూడా మాకు అర్థమైపోతూ ఉంటాయి. కనుక దేవుడి వాక్యము మీకు చెప్పాలని నాలో గ్రహింపు తీసుకొచ్చాడంటేనే ఇలాంటి దేవుని వెంబడించిన వాళ్ళు ఎవరో దీన్ని వినాలని ఆయన యొక్క ఆలోచన. అందువల్ల దేవుణ్ణి, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టిపోయే విశ్వాసము లేని హృదయం గల వారం కాకుండా జాగ్రత్త పడితే మనకు మంచిది. ఒకడు విడిచిపెట్టేసామనుకోండి, ఏం జరుగుద్ది? విడిచిపెట్టేస్తే ఏం జరుగుతుంది? విడిచిపెట్టేస్తే ఏం జరుగుతుంది? నిర్లక్ష్యంగా మనం ప్రవర్తించే వాళ్ళంగా అయిపోతున్నాం. వాళ్ళ దేవుడిని విడిచిపెట్టేశాం, దేవుని మందిరాన్ని విడిచిపెట్టేశాం. దానికి కారణం ఏంటంటే మన నిర్లక్ష్యంగా జీవిస్తాం. దేవుడు అంటే నిర్లక్ష్యం, మందిరం అంటే నిర్లక్ష్యం, ఆరాధన అంటే నిర్లక్ష్యం, ప్రార్థన అంటే నిర్లక్ష్యం, భక్తి మీద నిర్లక్ష్యం, ఇక ప్రతి విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నాం. కనుక నిర్లక్ష్యంగా మందిరానికి వచ్చే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటాం. చూడండి, అందుకనే సమయానికి రాలేము. వెళ్ళాలని మనసులో ఉంటుంది, కానీ టైంకి రాలేకపోతున్నాం. గమనించారు ఎప్పుడన్నా? వెళ్ళాలని ఉంటుంది, ముందే వెళ్ళాలని మనసులో ఉంటుంది, కానీ టైంకి రాలేకపోతున్నారు. ఏంటి దాని సంగతి? కారణం నిర్లక్ష్యం. దేవుని మందిర ఆవరణ చూడాలని ఆశపడ్డారు కోరహ కుమారులు. అలాగే నువ్వు కూడా దేవుని మందిరం చూడాలని, ఆయన మందిరంలో కనబడాలని ఆశపడే నీ యొక్క స్వభావం నీకు ఉంది, కానీ చూడలేకపోతున్నావు, ఆశ తీర్చుకోలేకపోతున్నావు. బికాజ్ కారణం ఏంటంటే నిర్లక్ష్యం, నెగ్లిజెన్స్ అంటే నిర్లక్ష్యానికి కారణం ఏంటంటే కారణం? నిర్లక్ష్యానికి కారణం ఏంటి? విశ్వాసం సన్నగిల్లిపోవడం, విశ్వాసం కోల్పోతున్న పరిస్థితుల్లోకి రావడం. నిర్లక్ష్యం ఎందుకు వస్తుందంటే, అదే దేవుని మీద మన మనసు ఉండి దేవుని మందిరం చూడాలనే అటువంటి ఆశ మన మనసులో బలంగా ఉన్నా కూడా, ఒకవేళ ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఏ పరిస్థితి అయినా కూడా ఏం చేస్తాము? వాటన్నిటిని పక్కన పడేసి మందిరానికి వచ్చేస్తాం. దేవుణ్ణి, జీవం గల దేవుణ్ణి వెంబడిస్తున్నారు అనడానికి ఇదే. ఏదైనా సరే పక్కన పడేసి ముందు మందిరానికి వస్తాం. లేదు 9 గంటలకండి రాలేకపోతున్నాం అని అంటే, సరే ఈరోజు కాదుగా, మనం ప్రతిసారి అంతేగా. ముందు రాలేకపోతానికి గల కారణం ఏంటంటే నిర్లక్ష్యం, నిరాశ, లేకపోతే ఏమంటారు దాన్ని, డిస్కరేజ్, ఉత్సాహం లేకపోవటం. దేవుని మందిరానికి ఉత్సాహంగా వచ్చేవారిని, ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, వాళ్ళని ప్రేమిస్తాడు. అలాంటి అనుభవాన్ని మనం కోల్పోతున్నాం ఈ దినాల్లో. కోల్పోవడం ద్వారా ఫలితంగా ఎన్నో రకాలైనటువంటి నష్టాలను పొందుతున్నాం. దీని అంతటి కారణం మన నిర్లక్ష్యమే. ఇప్పుడు ఆన్ ద వే రోడ్డు మీద వెళ్తున్నామండి, ఒకడు వచ్చి మనల్ని గుద్దినా, మనం వెళ్ళి ఒకడిని గుద్దినా ప్రమాదం జరిగితే ప్రమాదమే కదా. దానికి రీజన్ ఏంటి? నిర్లక్ష్యం. మన నిర్లక్ష్యం ఉండొచ్చు, అవతల నిర్లక్ష్యం కూడా ఉండొచ్చు. ముఖ్యంగా మనం జాగ్రత్త తీసుకోకుండా వెళ్ళడం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. అట్లనే దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో, దేవుని మందిరాన్ని చూడాలనేటువంటి ఆశ కలిగి ఉండే విషయంలో ఉంటుంది, కానీ దాన్ని జరిగించలేకపోవటం, దానికి నీ నిర్లక్ష్యమే కారణం అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు ఎత్తి చూపుతున్నాడు. అందుకే అనేక విషయాలు దేవుని వాక్యంలో నిర్లక్ష్యాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. హెబ్రీ 2వ అధ్యాయం 3వ వచనం. ఒక 5 విషయాలు చూద్దాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందుమో. ఏం చేస్తామంట? దేవుణ్ణి విడిచిపోనట్టు విశ్వాసము లేని దుష్ట హృదయాలకు ఏం కలుగుతుందంట? మొదట రక్షణ నిర్లక్ష్య పెట్టేవాళ్ళు అయిపోతున్నారు. బాప్తిస్మాన్ని నిర్లక్ష్య పెట్టేవాళ్ళు అయిపోతున్నారు. నువ్వు ఆ బాప్తిస్మా తీర్మానం చేసుకున్నప్పుడు ఆ తీర్మానాన్ని నిర్లక్ష్య పెట్టిన వ్యక్తి అయిపోతున్నావు. దేవుని యొక్క జీవము కలిగిన దేవుని విడిచిపెట్టి జీవాన్ని పోగొట్టుకొని నిర్జీవమైన వ్యక్తిగా నువ్వు అయిపోతున్నావు. అంటే దానికి కారణం ఏంటంటే నీ నిర్లక్ష్యమే. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయడమే కారణం. అందువలన అక్కడ కింద ఉంది, ఎలాగూ తప్పించుకుంటావు. రక్షణ నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఏ విధంగా కూడా తప్పించుకోలేరంట. రక్షణ నిర్లక్ష్యం చేసిన వాళ్ళు తప్పించుకోలేరు. రక్షణ నిర్లక్ష్యం చేసిన వారికి
తప్పించుకునే ఛాన్స్ కూడా లేదు. దేవుడిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసేటువంటి వాళ్లకు, ఒకసారి రక్షించబడి ఒకసారి ఆత్మీయ వరములు పొంది దేవుని విడిచిపెట్టేసిన తర్వాత కలిగే నష్టాలు మన ఆత్మీయ పతనానికి దారితీస్తాయి, మనల్ని ఆత్మీయ సోమరులుగా చేస్తాయి. కనుక చూడండి ప్రియులారా, దేవుని రక్షణ నిర్లక్ష్య పెడుతున్నారు వీళ్ళు. దేవుని విడిచిపెట్టేసేటువంటి విశ్వాసం లేని వాళ్ళకు ఉండే మొదటి లక్షణం ఏంటంటే దేవుని రక్షణ నిర్లక్ష్య పెడుతున్నారు. ఎలా తప్పించుకుంటామని రాయబడింది అంటే ఆపద కాలం సంభవించే పరిస్థితి ఉంది. ఆపద కాలం నుంచి తప్పించుకోలేనటువంటి వాళ్ళు అయిపోతున్నారు. వాళ్ళు ఆపద వస్తుందని తెలిసి వాళ్ళు రక్షణ నిర్లక్ష్య పెడుతుంటే వాళ్ళ యొక్క నిర్లక్ష్యం ద్వారా వాళ్ళు పోగొట్టుకున్నది ఏంటంటే రక్షణ. దేవుని రక్షణను పోగొట్టుకుంటున్నారు. దేవుని యొక్క రక్షణ అంటే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. రక్షణలో ఆనందించడాన్ని పోగొట్టుకుంటున్నారు. రక్షణను బట్టి దేవుడిని ఆరాధించడం పోగొట్టుకుంటున్నారు. దేవుని మందిరాన్ని ఇవన్నీ కూడా రక్షణ నిర్లక్ష్య పెట్టే వాళ్లకు వచ్చే ప్రమాదాలు. కనుక ఎలా తప్పించుకుంటావు, ఎలాగా వాటి నుంచి బయటపడతావు అని వాక్యంలో రక్షణ నిర్లక్ష్య పెడితే ఎన్నో రకాల ప్రమాదాలు మన జీవితంలో ఎదురయ్యేవిగా ఉంటాయి. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూడండి, దేవుని వాక్యంలో మరో సంగతి మనం చూస్తాం. దేవుని వాక్యంలో చూడండి, దేవుని వాక్యంలో నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 413వ పేజీ, 413వ పేజీ, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 17-18 వచనాలు. నెహెమ్యా 13వ అధ్యాయం 17-18 వచనాలు. 413. అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికిని ఈ పట్టణస్థుల మీదికిని కీడు రప్పించలేదా? అయితే మీరు విశ్రాంతి దినము నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీల మీదికి కోపం మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పి తిని. ఇక్కడ రెండోదిగా మనం చూస్తున్నాం, విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెడుతున్న వాళ్ళు. రెండోదిగా మనం చూస్తున్న విశ్రాంతి దినం అంటే ఆదివారాన్ని నిర్లక్ష్య పెడుతున్న వాళ్ళు. ఆదివారం ఆరాధనకు వెళ్ళాలనేటువంటి, సకాలంలో వెళ్ళాలనేటువంటి ఆ విషయాన్ని నిర్లక్ష్య పెడుతున్న వాళ్ళ గురించి మాట్లాడుతుంది వచనం. ఆదివారము విశ్రాంతి దినము, ఆదివారం అనగానే మనకేం గుర్తు రావాలా? ఆదివారం అనగానే ఏం గుర్తు రావాలా? ఆరాధన గుర్తు రావాలి. ఆదివారం అనగానే ఆరాధన గుర్తు రావాలి. ఇక్కడ రెండవదిగా మన తలంపు ఏంటంటే దేవుని మరి విశ్రాంతిని నిర్లక్ష్య పెట్టేటువంటి వాళ్ళు ఏమి నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఆరాధన నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆరాధన చేయడం అనేది సామాన్యమైన కాదని చెప్పాను నేను. ఆరాధన చేయడం నిర్లక్ష్యం చేస్తున్నారు. అందువల్ల ఏమొస్తుందంట? కీడు వస్తుందంట. ఆరాధన చేయకపోవడం వల్ల ఏమొస్తుంది? కీడు వస్తుంది. కనుక అదేమంటున్నాడు, ఇంత అంటే విశ్రాంతిని నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? విశ్రాంతి దినము లేదా ఆరాధన నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికిని ఈ పట్టణస్థుల మీదికిని కీడును రప్పించలేదా? ఆరాధన నిర్లక్ష్యం చేస్తే ఏమొస్తుందంట? కీడు వస్తుంది. ఆరాధన నిర్లక్ష్యం చేస్తే కీడు వస్తుంది. కొంతమందికి ఆరాధనే రాదు. కొంతమంది ఆరాధన చేయడం వచ్చినా చేయడానికి ఇష్టపడరు. కొంతమంది ఆరాధన చేయడం బాగా తెలిసిన వాళ్ళు కూడా చేద్దాంలే, మనకు తెలిసిందే కదా అనుకుని అసలు ఆరాధనలో ఆ మాధుర్యాన్నే పోగొడతారు కొందరైతే. కనుక ఆరాధన నిర్లక్ష్య పెడితే అదేంటంట, మన మీద కీడును తీసుకొచ్చేదిగా ఉంది. అర్థమైంది కదా? ఆరాధనకు రాకపోతే కీడు సంభవించేదిగా ఉంది. కనుక ఈ ఆరాధన నిర్లక్ష్య పెట్టిన వాళ్ళు అనేకులు కీడులో పడిపోతున్నారు, ప్రమాదాల్లో పడిపోతున్నారు, ఇబ్బందుల్లో పడిపోతున్నారు. ఏదో ఒక సమస్య, అనారోగ్యం కావచ్చు, లేకపోతే మందిరానికి ఆరాధనకు రాకుండా ఆపే ఎన్నో కారణాలు అవి కావచ్చు. కానీ అవసరమైతే వాటిని నిర్లక్ష్య పెట్టండి. యేసుప్రభు చూడండి, యేసుప్రభు కలువరి శిలువలో ఆయన మేకులు కొట్టి వేలాడదీశారు.
ఎంతో అవమానించారు, ఎంతో దుర్భాషలాడారు, ఎంతో శ్రమ పొందాడు ఆయన. అయితే ఏం చేసినాడంటే మన కోసం, మన విమోచన కోసం, మన రక్షణ కోసం ఆయన శ్రమను సహించి సిలువను నిర్లక్ష్య పెట్టాడంట. సిలువను నిర్లక్ష్య పెట్టాడు అంటే శ్రమను నిర్లక్ష్య పెట్టాడు. నిర్లక్ష్య పెట్టి మన కొరకై ఆయన బలియాగం అయిపోతూ వచ్చాడు. అట్లాగే దేవుని ఆరాధన కొరకు మన కొరకై కలువరి సిలువలో బలి అయిన ప్రభు ద్వారా మనకు వచ్చిన రక్షణను బట్టి దేవుడిని ఆరాధించే విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అవసరమైతే మనకున్న ఇతరమైన వాటిని వదిలేసేయండి, దేవుని ఆరాధన మాత్రం గట్టిగా పట్టుకోండి. దేవుని ఆరాధన చాలా అవసరం. నేను నిన్న ఒక సిస్టర్తో మాట్లాడి చెప్పాను, ఆరాధన చాలా ఇంపార్టెంట్. ప్రార్థన కంటే కూడా ఆరాధన చాలా ఇంపార్టెంట్. నీ జీవితంలో, నీ కుటుంబంలో రావడానికి, కష్టాలు రావడానికి గల కారణము ఒకవేళ నువ్వు ప్రభువుని గణపరచకపోవడం వల్లనేమో. అందువల్ల ప్రభువుని గణపరచి చూడు, ఖచ్చితంగా దానివల్ల ఆయన సంతోషించి నిన్ను దీవిస్తాడు. కనుక విశ్రాంతి దినాన్ని లేకపోతే ఆదివారం ఆరాధన నిర్లక్ష్య పెట్టేటువంటి వాళ్లకు సంభవించే కీళ్లు తొలగిపోవాలంటే ఏం చేయాలా? ప్రతి వారం దేవుని మందిరానికి వచ్చి దేవుడిని ఆరాధించడం అలవాటు చేసుకోవాలి. వేరే పనులు ఉంటాయి. మాకంత ఈజీ కాదు, మాకు కూడా ఎన్నో పనులు. పొద్దుపోయేదాకా వాక్యం చూసుకోవడం, మళ్ళీ పొద్దున ఎర్లీగా తయారవడం, పరుగులు ఉంటుంది మాదైతే మాత్రం. లేచిన దగ్గర నుంచి ఎప్పుడు మందిరంకి వెళ్ళాలా, ఎప్పుడు మన పనులను ముగించుకోవాలా, టక్కలాడిస్తాం అని సకాలంలో మందిరానికి రావడానికి ఎంతో ప్రయత్నం చేస్తాం. ఏదో కొద్ది ఆలస్యం అవుతుందేమో, అవ్వకూడదు అనేటువంటి ఆతృతతో పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అది ఉండాలి మనకు. నిర్లక్ష్యంగా ఉన్నాం అనుకోండి, వెళ్దాంలే, చూద్దాంలే, పాటలు పాడుతూ ఉంటారులే, పాటలు పాడిన తర్వాత వెళ్దాంలే, ఆరాధన వర్తమానం చెప్పేటప్పుడు వెళ్దాంలే. ఇది నిర్లక్ష్యం. మనకు అపాయమే కానీ కీడే కానీ మేలైతే కాదు. అందువల్ల ఏం చేయాలంటే దేవుని ఆరాధన నిర్లక్ష్య పెట్టకూడదు. దేవుడిని ఆరాధన నిర్లక్ష్య పెట్టడం ద్వారా చాలామంది నష్టపోతున్నారు ఈ దినాల్లో. మనం అలా ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు. అందుకే అక్కడ చూడండి, జాగ్రత్త పడండి. ఒకవేళ మీరు దేవుడిని విడిచిపెట్టే విశ్వాసం లేని వాళ్ళు అయిపోతున్నారేమో, జాగ్రత్త పడండి అంటున్నాడు. జాగ్రత్త పడాలి. రక్షణ నిర్లక్ష్య పెట్టకూడదు. తర్వాత దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఆరాధనను నిర్లక్ష్య పెట్టకూడదు. ఫలితంగా మనకేమో ప్రమాదాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఆరాధన నిర్లక్ష్య పెడుతున్నారు. మీరు ఎందుకు ఆరాధన నిర్లక్ష్య పెడుతున్నారు? దీనివల్ల మనకు కీడొస్తుంది కదా అని అక్కడ హెచ్చరిక చేయబడతా ఉంది. డీలరా, దేవుని ఆరాధన నిర్లక్ష్య పెట్టకూడదు. ఇది రెండవ విషయం. మూడో విషయం చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం దయచేసి చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్య కాలును కాల్చివేయినట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళి ఎండిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరి పోవును. ఇక్కడ మూడోది మనం చూస్తున్నాం, సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రము నిర్లక్ష్య పెట్టేవాళ్ళు. ఎవరంట వీళ్ళు? అంటే దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి విశ్వాసం లేని దుష్ట హృదయాలు అయిపోతే ఏం సంభవిస్తాయో చెప్తున్నాను నేను. మొదటిదిగా ఏం విడిచిపెడితే మనకు నష్టం? రక్షణ నిర్లక్ష్య పెడితే నష్టం. రెండవదిగా ఏం విడిచిపెడితే నష్టం? దేవుని ఆరాధనను నిర్లక్ష్య పెడితే నష్టం. మూడవదిగా దేన్ని విడిచిపెడితే నష్టం? ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెడితే నష్టం. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెడితే నష్టం. దేవుని వాక్యాన్ని చదువుతున్నామా? దేవుని వాక్యాన్ని వింటున్నామా? ఈ వారంలో, పోయిన వారంలో ఎన్నిసార్లు దేవుని వాక్యం విన్నావు? టీవీలో కాదు. మందిరంలో 5 సార్లు వాక్యం చెప్పాను పోయిన వారం. నేను విన్నావా అని 5 వాక్యాలు చెప్పాను, 5 సార్లు. ఆ వర్తమానం విన్నావా? ఆ వర్తమానంలో నీకేదో ఉంటుంది. ఆ వర్తమానంలో దేవుడు మాట్లాడే విషయంలో నీకేదో అక్కడ ఒక ఆశీర్వాదం ఉంది, దాన్ని పోగొట్టుకుంటున్నావు కదా. కాబట్టి దేవుని యొక్క మందిరంలో వాక్యం చెబుతున్నప్పుడు వినే అనుభవం ఉండాలి. నువ్వు టీవీలో చూసే వేరే సంగతి. టీవీలో చూసేది కాలక్షేపానికి చూసే విషయాలు. అది నీవు దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని యొక్క మందిరంలో ధర్మశాస్త్రాన్ని వినే వ్యక్తి ఉండాలి, ఆయన వాక్యాన్ని వినే వ్యక్తి ఉండాలి. దాన్ని నిర్లక్ష్య పెట్టేటువంటి వాళ్ళు అయిపోతారు అనేకులని చెప్తున్నాడు ఇక్కడ.
దాన్ని నిర్లక్ష్య పెట్టుదురు, వారు ఏమవుతుందంట, కాబట్టి అగ్ని జ్వాల కొయ్య కాలను కాల్చివేయనట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారు వేరు కుళ్ళిపోవును, వారు పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. ఏందంట, ఇది మరీ ప్రమాదం ఉంది. అదంటే ఏమో చిన్న చిన్న విషయాలు, ఇది మరీ ప్రమాదం ఉందంట. ఏంటంట, అగ్ని జ్వాలల కొయ్య కాలను కాల్చివేయనట్లు కాల్చివేయబడే పరిస్థితి. ఇది మరీ ప్రమాదంగా ఉంది. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వాక్కులను, పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించేటువంటి వ్యక్తివైతే కొయ్యకాలు వలె కాల్చివేయబడే పరిస్థితికి వాళ్ళు లోనవుతారని ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నామంట, దేవుని ఆరాధన నిర్లక్ష్యం చేస్తున్నామంట, దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామంట. తర్వాత ఇంకో విషయాన్ని చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం చూడండి. మత్తయి సువార్త 26:41. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ చిత్తమే కానీ శరీరము బలహీనము. ఆత్మ చిత్తమే కానీ శరీరము బలహీనం. ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతున్న 4వ సంగతి ఏంటంటే, మీరు ప్రార్థన చేసే విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. యేసుప్రభు చెప్తున్నాడు, స్వయంగా యేసుప్రభు చెప్తున్నాడు, 1 గంట ప్రార్థన చేయండి అన్నాడు. ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు చూడండి, అక్కడ పైన వచనాల్లో 40వ వచనంలో, ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూసి, 1 గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? 1 గడి అయినను నాతో కూడా ప్రార్థన చేయలేరా? 1 గంట ప్రార్థన చేయమని కోరాడు ప్రభు. 1 గంట ప్రార్థన చేయమని కోరాడు. ఆ గంట ప్రార్థన కూడా చేయలేనటువంటి వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు ఆ గంట ప్రార్థన కూడా వాళ్ళ జీవితాల్లో లేని పరిస్థితి ఏం తీసుకొస్తుందంట, వాళ్ళకు శోధన తీసుకొస్తుంది. ఆ శోధనలో వాళ్ళు పడిపోయే వాళ్ళు ఉంటారు. కనుక యేసు ప్రభు అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ఆత్మేమో ప్రార్థన చేసుకో అంటూ ఉంటుందంట. మన బాడీ, శరీరం ఉంటుంది కదా, ఏం చేస్తావురా నీ ముఖం, అలిసిపోయావు, కొంచెం రెస్ట్ తీసుకో అంటుందంట. అంటే కూర్చుంటే లెగుతున్నాం అనుకోండి, కాళ్ళు నొప్పులు అంటున్నాం. పోనీ ఏదైనా కజే పడి పని చేస్తున్నాను కూడా, అమ్మ లాగేస్తున్నారా నాయన, అయిపోయింది పని అండి. శరీరం బలహీనమే, కానీ ఆత్మ ఏంటంట, సిద్ధపడాలి, దేవుని యొక్క ప్రార్థన కొరకు సిద్ధపడాలి. కనుక మనము ఈ సంగతిని కూడా ఏం చేస్తామంట, నిర్లక్ష్యం చేస్తాం. వాళ్ళు ఏం చేస్తున్నారంట, నిద్రపోతున్నారంట. యేసు ప్రభు ప్రార్థన చేయడం చెప్తేనే వీళ్ళు నిద్రపోతున్నారంట. ఏం చేస్తున్నారు వీళ్ళు, ప్రార్థన నిర్లక్ష్యం చేస్తారు. 1 గంట ప్రార్థన చేయమని అడిగాడండి. వాళ్ళకి తెలుసు, సంగతి కూడా తెలుసు, నేను చివరి దినాల్లో ఉన్నాను, చివరి గడియల్లో ఉన్నాను, ఇదిగో నన్ను పట్టుకునే వాళ్ళు వస్తారు, వాళ్ళు నన్ను బంధిస్తారు, నేను చిలువ వేయబడతాను, నేను చనిపోతాను, చిలువలో చనిపోతాను, నన్ను సమాధి చేస్తారు, నేను 3వ దినం తిరిగి లేస్తాను, మిమ్మల్ని కలుసుకుంటాను, ఇదిగో నేను ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాను, నా కోసము ఈ గంట ప్రార్థన చేయండి. చేస్తున్నావా? మందిరంలో ప్రార్థన జరుగుతుంది, వస్తున్నామా? ప్రార్థన చేయటం నిర్లక్ష్యం చేస్తే ఏమొస్తుందంటే, నీకు శోధన వస్తుంది, ఆపద ముంచుకుంటూ వస్తుంది. జాగ్రత్త. ప్రార్థన చేయకపోతే నీకు శోధన నీకు చుట్టుముడుతుంది. శోధన నేను చుట్టుముట్టి నేను ఏం చేస్తుందంట, నీ యొక్క శరీరాన్ని బలహీనం చేసేస్తుంది. నేను కదలేని పరిస్థితుల్లో, కట్టిపడే పరిస్థితుల్లో పడిపోతావు. నీ ఆత్మ నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ప్రార్థనకు వెళ్ళు, ప్రార్థన చేసుకొని ప్రేరేపిస్తున్నప్పుడు లేచి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి, నిర్లక్ష్యం చేయకూడదు. అబ్బా ఏం చేస్తాంలేండి, రేపు పొద్దున్న చేసుకుంటాంలే అని గంపును పడుకున్నావా, శోధనలు ఎప్పుడైనా చుట్టుముట్టవచ్చు. ఆకస్మికంగా నీ పైన శోధన దాడి చేయవచ్చు. కనుక ఇక్కడ 4వ విషయం ఏంటంటే, ప్రార్థన నిర్లక్ష్యం చేయవారులారా మీకు శోధన వస్తుంది, జాగ్రత్త అంటున్నాడు. దేవుడిని విడిచిపెట్టేటువంటి వాళ్ళకి కలిగే 4వ నష్టం ఏంటంట, ప్రార్థన చేయకపోవడం, నిర్లక్ష్యం చేస్తే శోధనకు వాళ్ళు గురవుతారు. ఇది 4వ సంగతి. 5వ సంగతి చూడండి, దేవుని వాక్యంలో మలాకీ గ్రంథం 1వ అధ్యాయం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం, దయచేసి చూడండి. మలాకీ 1వ అధ్యాయం 7వ వచనం. మలాకీ 1వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. 6-7 వచనాలు. కుమారుడు తన తండ్రిని కనపరుచును కదా, దాసుడు తన యజమానుని కనపరుచును కదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా,
నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడినైతే నాకు భయపడేవాడెక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామము నిర్లక్ష్య పెట్టిదిమని మీరందరూ. ఏంటంట? ఏంటయ్యా, ఏంది మాట్లాడుతున్నావు నువ్వు? ఏం చేసి నేను నిర్లక్ష్య పెట్టావు? నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టాం. దేవుడేమంటున్నాడు? నా నామమును నిర్లక్ష్య పెట్టు వారులారా అంటున్నాడు. నన్ను నిర్లక్ష్య పెడుతున్నారు, నా నామం నిర్లక్ష్య పెట్టు వారులారా అని అడుగుతుంటే అంటున్నారు. ఏమంటున్నారు? ఏమి చేసి నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టాము. ఏం చేసాము మనకు తెలీదా? ఏం చేసి నిర్లక్ష్య పెట్టి, దేవుడు నిర్లక్ష్య పెట్టి మనం నష్టపోతున్నాం మనకు తెలుసు కూడా ఏంటంట, మనము ఆ నిర్లక్ష్యంలో నుంచి బయటకు రాం. నష్టం సంభవించినా కూడా నిర్లక్ష్యంలోనే ఉంటాం. ఈ దినాల్లో ఇది అలవాటు అయిపోయింది. ఏమంటే ఒక అలవాటు అయిపోయింది. ఏంటంటే ఆ దెబ్బలు తిని ఉన్నవాడికి ఎన్ని దెబ్బలు తిన్నా కానీ తింటా ఉన్నవాడికింట ఏం తెలియదంట. అలవాటు పడిపోయాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితికి మనము తీసుకురాబడాల కారణం ఏంటంటే ఆయన నామము నిర్లక్ష్య పెడితే కలిగే నష్టం అది. కనుక ఈ నష్టము చూడండి, 7వ వచనం చూడండి. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిస్థితిమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే కదా. చాలండి. ఇక్కడ ప్రభువు బల్లను నిర్లక్ష్యం చేస్తాం. 5వది ఏంటంట? జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టే విశ్వాసము లేని దుష్ట హృదయాలకు సంభవించే 5వ నష్టం ఏంటంటే ప్రభు బలాన్ని నిర్లక్ష్య పెడతాం. ప్రభు బలం తీసుకునే విషయాన్ని నిర్లక్ష్య పెడతాం. కాబట్టి దేన్ని అంటే నా నామము నిర్లక్ష్య పెట్టు వారులారా అని అంటే ఏమి చేసి నీ నామా నిర్లక్ష్య పెట్టామంటే ఆయన కింద చెప్తున్నాడు, యెహోవా బల్లను నీచపరిచినందు చేతనే. యెహోవా బలను మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు, ప్రభు బల నిర్లక్ష్యం చేస్తున్నారు, ప్రభు బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి దేవుని విడిపెట్టేటువంటి వాళ్ళు బలలో పాలు పొందలేక వాళ్ళు ఏం చేస్తున్నారంట? పతనమయ్యే పరిస్థితుల్లో ఉంటున్నారు అని ఇక్కడ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుని విడిచిపెడితే, దేవుణ్ణి పట్టుకొని వెంబడిస్తే ఎన్నో ప్రయోజనాలు పొందుతాం, ఎన్నో లాభాలు పొందుతాం, ఎన్నో ఆశీర్వాదాలు పొందుతాం, గొప్ప దీవెన మన పైన దేవుడు ఉంచుతాడు. ఒకవేళ దేవుణ్ణి విడిచిపెట్టిపోయే విశ్వాసము లేని హృదయం గల వాళ్ళంగా అయితే ఎన్నో నష్టాలు సంభవిస్తాయి మనకు. రక్షణను నిర్లక్ష్య పెడితే కలిగే నష్టాలు, దేవుని ఆరాధనను నిర్లక్ష్య పెడితే కలిగే నష్టాలు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెడితే కలిగే నష్టాలు, దేవుని ప్రార్థన నిర్లక్ష్య పెడితే కలిగే నష్టాలు, దేవుని యొక్క ప్రభు భోజన పాత్రను నిర్లక్ష్య పెడితే కలిగే నష్టాలన్నీ కూడా చుట్టుముట్టి ఏం చేస్తాయి? మనల్ని పతనం చేస్తాయి. చాలామంది విశ్వాసుల జీవితాల్లో ఇలాంటి స్థితి నేడు నేను చూస్తున్నాను. కనుక ప్రియులారా, దేవుడు మనం నష్టపోవాలని కోరుకోవట్లేదు. అందుకే అక్కడ ఏమన్నాడంటే హెబ్రీ 3:12 ఏమన్నాడు? సహోదరులారా, జీవం గల దేవుడిని విడిచిపోనట్టు దుష్ట హృదయాలు మీలో ఒకవేళ ఎవరైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్త చెప్తున్నాడే. మీరు నన్ను విడిచిపెట్టేశారు కనుక ఈ నష్టాలన్నీ మీకు వస్తాయని చెప్పి ఇట్లా అక్కడ మీరు నన్ను విడిచిపెట్టేశారు కనుక ఈ నష్టాలన్నీ మీకు వచ్చే 1 by 1 పంపించేస్తున్నానని చెప్పలా. ఒకవేళ ఈ నష్టాలన్నీ మీకు సంభవిస్తాయేమో, మీరు జాగ్రత్త పడండి, నష్టపడకముందే జాగ్రత్త పడండి అని అంటున్నాడు. కనుక దేవుణ్ణి విడిచిపెట్టిపోనట్టు దుష్ట హృదయులుగా మనం ఉన్నామా? ఫలితంగా ఎన్నో ఆధిక్యతలు కోల్పోతున్నాం, ఎన్నో ఆధిక్యతలు నష్టపోతున్నాం. ప్రియులారా, అలాంటి వాళ్ళుగా మనం ఉండాలని దేవుడు కోరట్లేదు. ఒకవేళ అలాంటి వాళ్ళుగా మనం ఉండాలని ఆయన కోరేవాడైతే ఈ జాగ్రత్తలు మనకు చెప్పడు, ఈ హెచ్చరికలు మనకు చెప్పడు. ఒక తరుణం ఇస్తున్నాడు, ఒక అవకాశం ఇస్తున్నాడు. జాగ్రత్త పడు, ఎప్పటికైనా జాగ్రత్త పడు, ఇకనైనా మంచిగా జీవించు, ఇకనైనా నీ జీవితాన్ని నాకు లోపరుచు, ఇకనైనా నీ జీవితంలో నాకు చోటివ్వు, ఇకనైనా ప్రతి ఆదివారం ఆరాధన, ప్రతి ఆదివారం బలలో పాలు పొందే విషయాన్ని లక్ష్యం చేయి, ఇకనైనా రోజు ప్రార్థన చేసుకోవడాన్ని లక్ష్యపెట్టు, ఇకనైనా వాక్యాన్ని విని ఆ ప్రకారంగా జీవించడానికి లక్ష్యపెట్టు, ఇకనైనా నీ రక్షణ నిర్లక్ష్యం చేసుకోబోకు, ఇకనైనా జాగ్రత్త పడని చెప్తున్నాడే తప్ప
మీరు ఇన్ని రకాలైన నష్టాలు వచ్చేస్తాయి, మీరు పతనమై చెడిపోయినట్టే అని అంటున్నా ఆయన. మరొక తరుణం ఇస్తున్నాడు, మరొక అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటామా? ధన్యులం. ఒకవేళ దుర్వినియోగం చేసుకుంటామా? ఏంటి, చాలా దౌర్భాగ్యం. ఏం కావాలి చెప్పండి? ధన్యులంగా ఉండాలా, దౌర్భాగ్యంగా ఉండాలా? ఏం కోరుతారు? ధన్యులంగా ఉండాలా, దౌర్భాగ్యంగా ఉండాలా? ధన్యులుగా ఉండాలంటే దేవుడిని పట్టుకొని ప్రతి విషయంలో ఆయన పట్టుకొని, ఆయన పాదాలు పట్టుకోండి, ఆయన చేయి పట్టుకోండి, పీక పట్టుకోబాకండి. దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయండి, ఆయన చేతులు పట్టుకొని నడవండి, తప్పులేదు, పీక పట్టుకోబాకండి. కాబట్టి ఇలాంటి పరిస్థితి చాలామంది విశ్వాసులు కలిగి ఉంటున్నారనేదేమో దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కనుక ప్రభు బలలో పాలు పొందబోయే ముందు మనం పరీక్షించుకుంటాం, సరి చేసుకుంటామండి. ఇస్తున్న అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఆయన ఇచ్చే అవకాశము, తరుణాలను పోగొట్టుకుంటే కలిగే నష్టాలు మనకు రాకూడదని ఆయన కోరుతున్నాడు. అందువల్ల వాక్యానికి విధేయత చూపిస్తాం, రక్షణ నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడతాం, ఆరాధన నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడతాం, వాక్యాన్ని వినడం అనే విషయం నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడతాం, ఒకళ్ళ ప్రార్థన చేసుకోవడం అనేది నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడతాం, ఒకళ్ళ ప్రభు బలలో పాలు పొందే విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడతాం. ఇవన్నీ మన జీవితంలో ఉండి ప్రభు బలలో పాలు పొందేవారుగా మనం ఉండాలనేదే ఆయన కోరిక. ఒకవేళ అలా లేకుంటే క్షమాపణ కోరుకుందాం, ప్రభువుకు అప్పగించుకుని యోగ్యంగా బలలో చేయవేస్తాం. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం, బలలో చేయవేస్తాం.